దే లాస్ట్ పవర్, అథారిటీ, వెల్త్. సంచులతో పట్టుకెళ్ళేటంత డబ్బు, పైనుంచి ఏది ఆజ్ఞాపిస్తే వచ్చేటువంటి అధికారము, ఇవన్నీ ఏది లేక పోగొట్టుకున్నారు. హల్లెలూయా. యోహాను సువార్త 21:3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా. ఎప్పుడన్నాడు ఈ డైలాగు? యేసు ప్రభు వారు పిలిచినప్పుడా, ఆయన చనిపోయిన తర్వాత? ఎప్పుడు? ఆయన చనిపోయిన 3 రోజుల గ్యాప్లో జరిగిన డ్రామా ఇది, అవునా కదా? 3 రోజుల తర్వాత అనమాట. 4వ రోజో 5వ రోజో, మేబీ 4th డే ఆర్ సంథింగ్ ఎల్స్. ఆయన చనిపోయాడు. మొదటి రోజు చూశారు, 2వ రోజు, 3వ రోజు. అంటే ఒక రకంగా చూస్తే వీళ్ళందరూ ఈ 3.5 సంవత్సరాలు స్వస్థతలు చేశారా లేదా? అద్భుతాలు చేశారా? వాళ్ళకి జనాలు డబ్బులు ఇచ్చారా? యేసు ప్రభు వారు వాళ్ళని పంపిస్తారు. ఏమంటారు? నీవు 2 జతల చెప్పులను కూడా తీసుకెళ్ళక, 1 జత బట్టలు కూడా తీసుకెళ్ళక, ఏమీ తీసుకెళ్ళక ఏమన్నారు? వెళ్ళండి అన్నాడు, అంతే. కనీసం బైబిల్ అయినా పట్టుకెళ్ళమన్నాడా? నో, బైబిల్ కూడా పట్టుకెళ్ళదు అన్నాడు. పాత నిబంధన లేదు, ఏ నిబంధన లేదు, అలా వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు ఏదైనా చేయగలడు. నేనే పొమ్మంటే అంతే, ఇంకా వెళ్ళిపోయి 6 నెలల తర్వాత వస్తారు. వచ్చి అడుగుతారు, మీకేమైనా లోటు ఉందా అంటే ఏమంటారు? ఏ లోటు లేదు. ఎలాంటి లోటు? తిండి బట్ట నీళ్లు కాదు. వాళ్ళు ఎంత ధనవంతులు అంటే, నేను చాలాసార్లు చెప్పాను ఇది, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు కూడా అది కూడా చెప్తా ఉంటా. ఎవరికైనా సరే, ఎంతమందికి ఇక్కడ ఎవరికైనా సరే ట్రెజరర్ ఉన్నాడా? ట్రెజరర్, పర్సనల్గా నీకు ట్రెజరర్, కోశాధికారి ఉన్నాడా? ఇప్పుడు మనము ఫిలిప్పు, అదే దేశము, ఇథియోపియా దేశపు రాణి దగ్గర ఉండేటువంటి కోశాధికారి రథంలో వెళ్తుంటే ఫిలిప్ పరిగెట్టి స్వార్థ చెప్తాడు. తెలుసా ఈ విషయం? ఎవరికుంటారు కోశాధికారి? డబ్బులు ఎక్కువ ఉండి లెక్కెట్టుకోలేని వాళ్ళకి, అవునా కదా? మోర్ మనీ ఎవరికుంటారు? రాజులకు ఉంటారు. ఎవరికుంటారు? మరి యేసు ప్రభు వారికి ఒక ట్రెజర్ ఉండేవాడు. ఆయన పేరేంటి? ఆయన దగ్గర ఏముండేదంట? డబ్బులు పర్సా, సంచి. ఎప్పుడు సంచి నిండా డబ్బులు ఉండేవి. అందులోంచి తెగ్గొట్టేసేవాడు క్యాండిడేట్. సో ఇప్పుడు యేసు ప్రభు వారు పేదోడా గొప్పోడా? ఇక్కడ ఎవ్వరికి లేరు కోశాధికారి. నోబడీ హ్యాస్ ఎ ట్రెజరర్. జనాలు ఏమనుకుంటారండి? ఇంకో మాట అనుకుంటారు, నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము. మళ్ళీ పాట కూడా పాడతారు, ఒక్కింత స్థలమైనను లేదే అని. ఎంతమందికి తెలిసి ఈ పాట? అంటే యేసుప్రభు, నువ్వు ఆ పాట ప్రకారం యేసుప్రభు నువ్వు గొప్పడో కదా? కనీసం ఇంట్లో ఒక దిండు, ఒక మంచం, ఒక రేకున్న ఉందా లేదా? ఎంతమందికి ఉంది? ఒక దిండు, ఒక దుప్పటి కింద, నేల మీద అయినా సరే కనీసం పడుకోవడానికి నేల ఎంతమందికి ఉంది? ఒక సొంత నేల, అద్దె నేల అయినా సరే, అద్దె నేల అయినా అది ఎంతమందికి ఉంది? చేతులు పైకెత్తండి. అంటే మీరందరూ యేసుప్రభు చాలా బెస్టా? మరి మీరు ఆయన దగ్గరికి వస్తే మీకు డబ్బులు ఏమి ఇస్తాడు ఆయన? ఆయనకి ఈ భూమి మీద ఉన్నప్పుడు అది కూడా లేదంట. దాని అర్థం అది కాదు. దీని ఎక్స్ప్లెనేషన్ ఎంతమందికి తెలుసు? నేను చెప్పాను. ఒక మాట అంటాడు ఇక్కడ ఆయన, చూడండి. యోహాను సువార్తకి వెళ్దాం. లెట్స్ గో టు జాన్. యోహాను సువార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. యేసు ప్రభు వారు ఉండే ఇల్లు సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా? అరే నవ్వుతారేటండి? ట్రిపుల్ బెడ్రూమా? కాబట్టి అన్నీ కలిపి ఒకే రూమా? చెప్పండి, ఎంతమంది డబుల్ బెడ్రూమ్ అంటారు? చేతుల పైకి ఎత్తండి. ఎంతమంది ట్రిపుల్ బెడ్రూమ్ అంటారు? ఎంతమంది సింగిల్ బెడ్రూమ్ అంటారు? ఎంతమంది అసలు ఇల్లే లేదంటారు? చెప్పండి. దీని చేతులు ఎత్తున్నారండి బాబు. అయితే ఈ మెసేజ్ చెప్పాల్సిందే నేను మీకు. ఎందుకంటే ఇఫ్ యు నో దట్ యువర్ గాడ్ ఈజ్ పూర్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. ఇఫ్ యు నో దట్ యువర్ గాడ్ ఈజ్ పూర్, ఫర్గెట్ ప్రాస్పరిటీ. నీ దేవుడు ధనవంతుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు కాదు అని తెలుసుకుంటే నీవు జీవితంలో సమృద్ధి పొందుకోలేవు. యూ కెనాట్.
యూ కెనాట్. రండి ఇక్కడికి వచ్చేద్దాం. యోహాను సువార్త. ముందు నక్కలకు బొరియలు అక్కడికి వెళ్దాం, పదండి. ముందు అక్కడికి వెళ్దాం, అసలు నక్కల సంగతి చూద్దాం. ఈ నక్కలకు బొరియలు ఏంటో మళ్ళీ మీకు చెప్పాలి. ఓకే, మత్తయి 8:19 నుంచి చదువుదాం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఏమన్నాడంట శాస్త్రి? నీవెక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వచ్చేస్తానన్నాడు శాస్త్రి. అవునా? యేసుప్రభు వారు ఏమన్నారు? ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన ప్రజలారా నా వద్దకు రండి, నేను మీకు. ఎవడైనా నన్ను వెంబడించాలి అని అనుకోరుకున్నాడా లేదా? నన్ను వెంబడించాను. మరి ఈ శాస్త్రి వెంబడిస్తానంటే శాస్త్రి ఏమన్నాడో చూద్దాం. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శాస్త్రికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎక్కడ గొడవరా బాబు, ఈయన దగ్గర ఉంటే ఈయన స్టైల్ వేరు, ఈయన సమృద్ధి వేరు. ఇలాగంటే 5 రొట్లు 2 చేపలు 8 వేలకు పంచిపెట్టేస్తున్నాడు, ఈ టెక్నిక్ నేర్చుకుంటే బాగుంటుంది అనుకుని వెంబడిద్దాం అనుకుంటే ఆయన అంటాడు, నాకు కూడా తలవాల్చుకోవడానికి స్థలము లేదంటాడు. ఇదేంటిది, ఇంత పేదోడా అంటే ఈ మ్యాజిక్ ఎలా చేశాడు? మరి చాలా డిసప్పాయింట్ అయిపోయాడు క్యాండిడేట్. సరే చూద్దాం, ఆ తర్వాత చదవండి. శిష్యులలో మరి ఒకడు. ఆగండి, వీళ్ళెవరు? ఇప్పుడు శిష్యుల్లో ఇందాక ఎవరన్నారు? శాస్త్రి ఏమన్నాడు? నేను నిన్ను వెంబడిస్తా. ఆప్క పీచే ఆతా హూం జీసస్ అంటే, జగనయ్య ముజే జాओ అన్నాడు. అవునా? యా, లేదు గో అన్నాడు. ఇక్కడ ఇప్పుడు శిష్యుల్లో ఒకడేమంటాడు? చదవండి. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా. ఏమంటున్నాడు శిష్యుడు? అయ్యా, నా తండ్రి చచ్చిపోయాడు. సెంటిమెంట్ కొడుతున్నాడు ఏసై దగ్గర. ఏసై దగ్గర సెంటిమెంట్ పనిచేస్తుందా? ఆయింట్మెంట్తో సమానం ఏసై దగ్గర సెంటిమెంట్. ఓకే, సో సెంటిమెంట్ ఏసై దగ్గర పనిచేయదు. సో హీఈస్ డూయింగ్ ఎ, అయ్యా తండ్రి చనిపోయాడు, వెళ్ళి కప్పెట్టుకుంటానయ్యా అంటున్నాడు. యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. వీడికేం చెప్తున్నాడు? నీకు ఒక రోజు బ్రేక్ కూడా ఇవ్వను, ఈ 3.5 సంవత్సరాల కోర్సు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నా దగ్గర ఉండాల్సిందే అని దేవుడు చెప్తున్నాడు. అవునా? అంటే ఈ 12 మంది శిష్యులు ఉండడానికి వాళ్ళకి సెపరేట్ ఇల్లు ఉందా లేదా యేసయ్యకి? లేకపోతే వాళ్ళందరూ చెట్టు కింద పడుకుంటున్నారా యాత్రికుల్లాగా? చెప్పండి. ఇప్పుడు యోహానికి వెళ్దాం. 1వ అధ్యాయము 35 నుంచి చదువుదాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. వీళ్ళెవరు ఇప్పుడు? యోహాన్ యొక్క శిష్యులు. యేసు వెనుకకు తిరిగి, అప్పుడు వాళ్ళు అంటున్నారు, యోహాన్ చూసి ఎదుగో గొర్రెపిల్ల వెంబడించని అంటున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆయన వెంబడిస్తుంటే, అడగండి, చదవండి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషికి మరి తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడా? ఏమన్నాడు? చదవండి. మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. ఏమంటున్నాడు? రబ్బీ అంటే రోడ్డు మీద నీకు ఒక ఇల్లు ఉందా అని అడుగుతున్నారా? అంటే మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నారు. అయ్యా మీ ఇల్లు ఎక్కడా అని. చదవండి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. హల్లెలూయా. ఇంతకుముందు ఆయన దగ్గర ఎంతమంది శిష్యులు ఉండేవారో తెలుసా? ఎంతమందో తెలుసా? ఓకే, తర్వాత మధ్యలో ఆయన చాలా మందిని ఖాళీ చేయించేసి కొంతమందిని పెట్టుకుంటాడు. ఓకే, లెట్ మీ ఈవెన్ గో దేర్. యోహాను 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఇప్పుడు శిష్యులందరికీ ఆయన ప్రతి పూట భోజనం పెట్టాలా లేదా? ఎస్. వాళ్ళందరూ పడుకోవాలా లేదా? అంటే యేసు ప్రభు వారికి ఒక కాలనీ ఉండేదేమో. హల్లెలూయా. అవునా కదా? అనేక మంది శిష్యులు అంట ఆయనకి. డిడ్ యు సీ దట్? ఓకే, నౌ ఇంకొక విషయం చూద్దాం. ఆయన శిష్యులతో ఒక మాట అంటాడు. ఏమంటాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 8-9 చదువు.
8:9 ఏముంది? రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైన ఆగండి, ఏంటంట? మీ సంచులలో మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. ఆగండి, యేసు ప్రభువు అబద్ధాలు ఆడతారా, నిజం ఆడతాడా? నిజం మలుగుతాడా? కొంతమంది వచ్చి చెప్తారు, మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది, మాది పెద్ద కారు, పాత డబ్బా కారు అది చెప్తారు. అవునా? మాకు ఇద్ది అంటారు. నిజమే కదా? అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవునా? అసలు దీని ఇంటికి వెళ్ళి చూద్దాం దీని సంగతి అనుకుంటా ఉన్నాం. కొంతమంది అలా చెప్తారు, మాకు ఎన్ని చీరలు ఉన్నాయో, నాకు ఎంత బంగారం ఉందో, నాకు అది ఉంది, ఇది ఉందని. యేసుప్రభు శిష్యులతో ఏమంటున్నారు? ఎంతమంది శిష్యులు ఇక్కడ? ఎంతమంది? 12 మంది. ఈ 12 మందితో ఏం చెప్తున్నాడు? మీరు మీ సంచులతో ఏం తీసుకెళ్ళకూడదంట? మీ సంచులతో బంగారమైనను వెండినైనను 2 జతలా అంటే ఎన్ని జతల బట్టలు ఉన్నాయో కనీసం 2 కూడా వద్దంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? 2 జతల చెప్పులు కూడా. అంటే ఎన్ని జతల చెప్పులు ఉన్నాయో అంటే నిజంగా ఉండి తీసుకెళ్ళొద్దు అంటున్నాడా, లేకపోతే లేక తీసుకెళ్ళొద్దు అంటున్నాడా? అంటే ఒక్కొక్క శిష్యుడికి బంగారంతో సంచితో బంగారం పట్టుకెళ్ళేటంత ఉంది ఒక్కొక్క శిష్యుడికి. హల్లెలూయా, అవునా కదా? సంచితో బంగారం పట్టుకెళ్ళే ఒక్కొక్క శిష్యుడికి సంచితో బంగారం పట్టుకెళ్ళడానికంటే ఎవడైనా అడుక్కునేవాడు ఎప్పుడైనా సంచితో బంగారం పట్టుకు రోడ్డు మీద కూర్చున్నాడా? చెప్పండి. సంచితో ఎప్పుడైనా ఎవరైనా సంచితో బంగారం పెట్టుకొని రోడ్డు మీద బస్సులో చూసారా? ఇలా గోక్కోవడం పిచ్చోడు ఎవరైనా చూసారా? 2 సంచులతో బంగారం పెట్టుకొని ఇలాగ ఎరుగా ఉండడం, అడుక్కోవడం. ఇక్కడ ఒక బంగారం, ఇక్కడ ఒక సంచి నిండా బంగారం వేసుకొని, అమ్మ అంటే ఏం చేస్తావు నువ్వు? అమ్మ బాబోయ్, నువ్వే ఒక మొక్క నువ్వు అడుక్కోవటం దిగి కారు, ఆ కారు బైకు పెట్టి నువ్వేంత మొక్క అడుక్కుంటావు, వరుసగా అడుక్కునేవాడండి. సో యేసు ప్రభు వారు ఏమంటున్నారు శిష్యులతో? మీ సంచులతో బంగారమునైనను, మీ సంచులతో ఏమండి, ఒక సంచిలో బంగారం అంటే తులాలు ఉంటుందా, గ్రాములు ఉంటుందా, కేజీలు ఉంటుందా? ఆహాహాహా. చాలామంది కాయగూరలని చిన్న చిన్న కప్పుల్లో పర్సుల్లో తెచ్చుకుంటారా, సంచులతో తెచ్చుకుంటారా? అంటే యేసుప్రభు వారు మీ బంగారాన్ని చిన్న చిన్న ప్యాకుల్లో తీసుకెళ్ళొద్దు అంటున్నాడా? ఏమంటున్నాడు? సంచి. అంటే యేసుప్రభు వారి శిష్యులకి ఎంత డబ్బు ఉంది? యేసుప్రభు వారిని వెంబడిస్తే సంచులతో బంగారమే నీకు. హల్లెలూయా. అది చూసి ఈ శాస్త్రి, వామ్మో ఏళ్ళ బతుకు సూపరు, అయ్యా నేను వెంబడిస్తానండి. ఏమంటాడు? నక్కలకు బొరియళ్ళు ఉన్నాయి, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నీకు చోట్లేదు అంటాడు శాస్త్రి. అంటే ఇప్పుడు సంఘం అంతా ప్రస్తుతం శాస్త్ర శిష్యులా? ఈ రోజు నుంచి శాస్త్రి అనే సంఘం శిష్యుల్లోకి ప్రమోట్ అవబోతుంది. హల్లెలూయా. యు సీ దట్ హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ మిస్ఇంటర్ప్రిటెడ్. అంటే ఇప్పుడు దాకా సంఘం ఏమనుకుంటున్నారు? యేసుప్రభు వారు మీరు సర్వలోకానికి వెళ్ళి బాప్తిజం ఇచ్చి శాస్త్రులు చేయమన్నాడా, శిష్యులు చేయమన్నాడా? అంటే సంచులు ఏముంటాయి? అందుకనే ఎన్ని నేను అరిగిపోయిన రికార్డులాగా చెప్పి 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 మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే నాకే సిగ్గేస్తున్నాను. అన్నిసార్లు చెప్పాను. 2007, 8, 9 అవునా? నేను కటిక దరిద్రం ఉన్నప్పుడు చెప్పాను అనమాట ఇవన్నీ సమృద్ధి గురించి. సరే అయినా చెప్తాను. వాళ్ళు ఒక మందిరానికి వెళ్తారు. ఆ మందిరం దగ్గర 40 సంవత్సరాల నుంచి మరి అక్కడ అడుక్కుని ఒక కుంటివాడు ఉన్నాడు. అవును, అపోస్తుల కార్యములు 2:3 ఉంటుంది. అప్పుడు అతడు పేతురు యోహాను అక్కడికి వస్తే వాళ్ళు పేతురు యోహాను ఒక చూస్తారు. ఇలాగా చూస్తే అప్పుడు పేతురు యోహాను ఒక మాట అంటారు, మా దగ్గర చిల్లర పైసలు లేవు అంటారు. ఏమంటారు? మీలో ఎవరైనా ఎప్పుడైనా అడుక్కునేవాడిని చూసి మా దగ్గర వెండి బంగారాలు ఏమని అన్నారా? ఎవరంటారు? ఉన్నవాళ్ళు అంటారా, లేనివాళ్ళు అంటారా? అంటే పేతురు యోహాను అబద్ధాలు ఆడుతున్నారా? అంటే ప్రతిసారి వాళ్ళు మందిరంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏం వేసేవారు? అడుక్కునేవాడికి ఓ వెండి నాణ్యం వేసేవారు, ఆ సంచిలోంచి ఓ బంగారు నాణ్యం వేసేవారు. ఆడు అందుకని పేతురు యోహాను వచ్చిన వెంటనే లొట్టలు వేసుకుంటా వెండి వచ్చి వస్తుందేమో అని చెప్తున్నాడు, బంగారం వస్తుందేమో అని. అప్పుడు ఏమంటాడో తెలుసా?
వెండి బంగారాలు లేవు, ఈసారి లేక అని లేచి నడిపించేశారు ఈసారి. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది నీ దేవుడు సమృద్ధి గల దేవుడు అని? హల్లెలూయా. ఇప్పుడు నుంచి మీకు అద్భుతాలు జరుగుతాయి, సమృద్ధి అద్భుతాలు. యు కెన్ ఎక్స్పెక్ట్. ఎలాంటి అద్భుతాలు? సంచులతో నింపుకునేటంత. అందుకే అంటాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి వారందరినీ శాస్త్రులుగా చేయమన్నాడా, శిష్యులుగా చేయమన్నాడా? అందుకే అడుక్కునే వాళ్ళు చేయమంటారు, వెండి బంగారాలు మా వద్ద. అడుక్కునే వాడికి వెండి బంగారం ఇస్తున్నారంటే వీళ్ళు రేంజ్ ఏ రేంజ్లో ఉండాలా? పక్కన చెప్పండి, నేనైతే శాస్త్రిని కాదు శిష్యుని అని చెప్పండి. ఎంతమంది శాస్త్రులు అనుకుంటారు ఇక్కడ? చేతులు పైకి ఎత్తండి. ఎంతమంది శిష్యులు అవుదాం అనుకుంటున్నారు? వావ్. ఎంతమందికి నేను చెప్పేది తప్పు అనిపిస్తుందా, రైట్ అనిపిస్తుందా? ఎంతమందికి రైట్ అనిపిస్తుంది? చేతులు పైకి ఎత్తండి. ఎంతమందికి లేదు, పాతే కరెక్ట్ అని ఎవరికి అనిపిస్తుందా? చూసారా? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ, సింపుల్, ప్లెయిన్. యూ డోంట్ నీడ్ టు ట్విస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఇట్ ఈస్ ప్లెయిన్. ఓకే, చాలు. అంటే యేసుప్రభు వారికి ఇప్పుడు ఇల్లు ఉందా, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఉందా, బంగ్లా ఉందా, కాలనీ ఉందా, లేకపోతే శిష్యులు ఎన్ని పెరిగితే ఆ ఇల్లులు కొనగలడా? హల్లెలూయా. He can buy 500 disciples, 500 houses. Hallelujah. Yeah, treasure. ఇంకొకటి చూద్దాం. లెట్ మీ సీ దిస్. ముందు మాథ్యూలోకి వెళ్దాం. మాథ్యూ 26, మత్తయి సువార్త 26. ఇక్కడ యేసుప్రభు వారు ఒక కుష్ఠరోగి ఇంట్లోకి వెళ్తున్నాడు భోంచేయడానికి. చూద్దాం, 26:6 నుంచి చదువుదాం. మత్తయి 26:6 నుంచి చదువుదాం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అతర్బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునే అనేది. ఏంటంట? గొప్ప వెలకి అమ్మి ఎవరికి ఇవ్వాలంట? అంటే యేసయ్య శిష్యులు బేదోళ్ళ గొప్పోళ్ళ? ఇప్పుడు నువ్వు ఎవరన్నా చూసి బేదోడు అంటే నువ్వెవరివి? వారికంటే గొప్పోడువా కదా? 300 దేనారాలు బేదోడికి ఇస్తున్నామంటే, ఆ దేనారం అంటే చాలా కాస్ట్లీ, అది చాలా విలువ గలది. ఇంత విలువైంది బేదోడికి ఇస్తున్నామంటే నీకు అంతకంటే ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? యు సీయింగ్ దట్? అంటే వీళ్ళకి ఒక సంచి ఉంటుంది, ఆ సంచిలోంచి వీళ్ళకి వచ్చే డబ్బు ఎవరికి ఇస్తారంట? బీదలకి ఇస్తారంట. అంటే యేసుప్రభు వారి శిష్యులు బేదలా, ధనికులా? ధనికులు. ఒకవేళ వీళ్ళకి డబ్బులు లేవనుకోండి, ఏమంటారు? అరే, ఈ డబ్బులు ఇదంతా వేస్ట్ చేసే బదులు మనకుంటే సాయంకాలం మేము 2 కేజీలు బియ్యం తెచ్చుకునే వాళ్ళం కదా అని అంటారు. అవునా కదా? ఇన్ కేస్ యేసయ్య శిష్యులు బేదది ఏమంటారు? 300 తినారంటే 300 కేజీలు వస్తాయి ఒక్క తినారు. యేసయ్యకి మనకి 6 నెలలు భోజనం దొరుకుతుంది మనకి అనుకోవాలి, ఆలోచించాలి. కావునా? కానీ ఏమంటున్నారు? ఈ డబ్బులు దేనికి ఇద్దామని? బీదలకి. అంటే యేసుప్రభు వారు ఎలా బతికారు? దీనంగా బతికారా, సమృద్ధిగా ఉన్నారా ఈ భూమి మీద? ఆయన శిష్యులు ఎలా బతికారు? సమృద్ధిగా బతికారు. అంతమందికి మైండ్ మారుతుంది. పక్కన చెప్పండి, మన దేవుడు ఎంత డబ్బున్న దేవుడు అని చెప్పండి. యాస్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. కెన్ ఎక్స్పెక్ట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ వెన్ యు నో హౌ రిచ్ యు ఆర్ గాడ్. కొంతమందికి మన దేవుడు ఇస్తాడు, మన దేవుడు డబ్బున్న దేవుడే, కానీ ఇస్తాడో అని తెలియాల. నీకు ఇవ్వడము దేవుని చిత్తమని ఎంతమంది తెలుసుకుంటున్నారు ఇప్పుడు? ఎస్. వాళ్ళ బీదలకే వెండి బంగారం ఇచ్చేవారంట. అవునా? అంటే ఈ లెక్కన ఎంత సమృద్ధిగా ఉన్నారా శిష్యులు? యేసయ్య శిష్యులు లాంటి సమృద్ధి రాబోతుంది మీ అందరికీ. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్ టు డూ. చాలు, ఇంక మళ్ళీ దీని గురించి ఎక్కువ చెప్పను, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు నేను దీని గురించి. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? ఇక్కడ యోహాను 21:3 వచ్చేయండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చదమనిరి. వారు వెళ్ళి పేదోళ్ళకి వెండి బంగారాలు పంచినటువంటి పేతురు, అవునా, సమృద్ధిని చూసినటువంటి పేతురు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? చేపలు పట్టడానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. వాయ్ ఎందుకని ఈ స్థాయికి వెళ్ళిపోయాడు? ఒకవేళ యేసయ్య మళ్ళా వచ్చి 40 రోజులు వీళ్ళతో లేకపోతే వీళ్ళ మినిస్ట్రీ ఉండేదా, ఆగిపోయేదా? ఆగిపోయేది. అందరూ ఏమైపోయేవారు? చేపలు. ఇప్పుడు పేతురు ఎవరు? బండ చేపలు పట్టుకుంటే పద, మనకు కూడా ఉద్యోగాలు లేవు, చేపలు పట్టుకుందాం, ట్రైనింగ్ ఇస్తాడు అయ్యగారు. కానీ అందరూ దేనికి రెడీ అయిపోయారు?
సీమోన్ పేతురు ఏమన్నాడు? నేను చేపలు పట్టబోదుమని వారితో అనగా వారు ఏమన్నారంటే మేము కూడా నీతో. అంటే పేదలకు వెండి బంగారం సంచులతో పట్టుకెళ్ళేంత డబ్బు పెట్టుకున్న వీళ్ళు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెన్ యూ లూజ్ ద అసైన్మెంట్ యూ లూజ్ యువర్ ప్రాస్పరిటీ. నీవు దేవుని పట్ల నీ ప్రణాళికను కోల్పోతే నీ సమృద్ధిని కూడా కోల్పోతావు. దే హ్యావ్ ఫర్గాటన్ ద ప్లాన్ దట్ దే హ్యావ్ ఫర్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అప్పుడు దాకా పేతురు చేపలు పట్టేవాడు శిష్యుడిగా మారారు. ఇది ఏమన్నాడు? నేను ఏం చేస్తానన్నాడు? మనుషులను పట్టు జాలరినిగా చేస్తాను. నువ్వు బండ, నీ మీద ఏం కడతాను? సంఘాన్ని కడతాను. నువ్వు పరలోకం మీద ఏది తెరవబడితే, భూమి మీద ఏది రమ్మంటే అది రమ్మంటే, ఏది బంధిస్తే అది బంధింపడుతుంది, ఏది తెరవబడితే తెరవబడుతుంది. ఇంత అధికారాన్ని ఇచ్చిన పేతురు ఇప్పుడు దేనికి వెళ్తున్నాడు? అంటే ఆ దేవుని బండ అవ్వాల్సిన పేతురు ఇప్పుడు బండ నుంచి డైవర్ట్ అయిపోయాడు. ఎందుకు విశ్వాసాన్ని కోల్పోయాడు? వై డిడ్ హీ లూజ్ హిస్ ఫెయిత్? ఎనీబడి? ఎందుకు పేతురు తన విశ్వాసాన్ని కోల్పోయాడు? ట్రైనింగ్ ఉందా లేదా? పోనీ పేతురికి రిగ్రెస్ ట్రైనింగ్ ఉంది. ఎంత ట్రైనింగ్ ఉందంటే, వీళ్ళకి యేసయ్య ఉన్నప్పుడు ఎంత అధికారం ఉందంటే, ఏమంటారు? ఒక ఊరికి వెళ్ళినప్పుడు, ఇది కూడా చెప్పాను చాలాసార్లు, ఒకసారి లూకాకి వెళ్దాం. Luke 9. లెట్స్ గో టు Luke 9. కొన్ని వీళ్ళకి అధికారం లేదా అంటే ఉంది. లెట్స్ గో టు Luke 9. ఒక ఊర్లోని యేసయ్యని చేర్చుకోరు. అప్పుడు శిష్యులు అనే మాట చూద్దాం. 54వ వచనం చదువుదాం. లూకా సువార్త 9:54. ఒక చోట యేసుప్రభు వారిని వాళ్ళు చేర్చుకోరు. చేర్చుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో చూద్దాం. చదువమ్మా. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా. ఆగండి. యేసయ్య నాశనం చేయమంటారా? వీళ్ళకే ఉంది అధికారం ఉపయోగించమంటారా అని అడుగుతున్నారా? చదవమ్మ. మళ్ళీ జనాలు కొంతమంది అర్థం డైజెస్ట్ చేసుకోలేరు. మనిషి కింద అధికారం ఉంటుంది అనేది. చదవండి. ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా. ఎవరో అడిగారు? మళ్ళీ ఒకసారి ఇక్కడి నుంచి చదవమ్మా. ఒకసారి 51 నుంచి చదువు. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయులో ఒక గ్రామములో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళను అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడగగా. ఆగండి. ఇప్పుడు అధికారము యేసయ్యను వాడమంటున్నారా? వీళ్ళకుండే అధికారాన్ని వాడదామంటున్నారా? అంటే ఎంత అధికారం ఉంది వీళ్ళకి? పరలోకము నుంచి అగ్ని దించి ఒక ఊరుని కాల్చేసేటంత అధికారం ఉంది వీళ్ళకి. అంటే పేతురుకి ఇచ్చినటువంటి తాళపు చెవులు అందరికీ పనిచేస్తున్నాయా లేదా? అంటే పేతురుతో పాటు ఎవరికి వచ్చింది ఇక్కడ? పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళ ముగ్గురు కీ పీపుల్ అనమాట. వీళ్ళ ముగ్గురికి అధికారం ఉంది. కానీ వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ ర్యాంక్ ఎవరిది? పీటర్. ఇప్పుడు ఇంత అధికారం అంటే పరలోకములో ఏది బంధిస్తే అది భూలోకంలో ఏది బంధిస్తే, ఏది విడిపిస్తే, మనం ఏమనుకున్నాం? శిష్యులు అంటే పాపం ఏమీ లేకుండా పేదవాళ్ళకి రోడ్ల మీదకి వెళ్ళిపోయి యేసుని నమ్ముకో బాబో, యేసుని నమ్ముకోయా ప్లీజ్ అన్నట్టు అనుకుంటున్నారా? వెరీ రిచ్, వెరీ పవర్ఫుల్ పీపుల్. హల్లెలూయా. ద డిసైపుల్స్ ఆర్ వెరీ రిచ్ అండ్ వెరీ పవర్ఫుల్ పీపుల్. అందరూ శక్తి అనండి. యాస్. ఇప్పుడు ఎంతమందికి తెలిసిపోతుంది శిష్యుల లెవెల్ ఏంటో, దాని క్యాడర్ ఏంటో, దర్ పవర్ అండ్ అథారిటీ. మరి ఇలాంటి శిష్యులు ఇప్పుడు ఏం చేయడానికి వెళ్తున్నారు? మచిలీ పక్కనే కలిగే జారే బచ్చా. పైనుంచి ₹1 రా అంటే వస్తుందా రాదా? చేపలారా వచ్చి ఆటోమేటిక్గా వచ్చేయండి అని వచ్చేస్తాయా లేదా ఒడ్డుకి? అలాంటి వాళ్ళు చేపలు పట్టడానికి వల వేసుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు? పీటర్ భయ్య బట్టలన్నీ తీసి మరి దిగిపోయాడు, పడుతున్నాడు లోపలికి వెళ్ళి చేపలు. వై? ట్రైన్డ్ పీపుల్, వై డిడ్ దే కమ్ టు దిస్ సిచ్యువేషన్? ఒకటే ఆన్సర్ చెప్పి ముగిచ్చేస్తున్నాను. I don't want to talk too much on this area.
ఎందుకు అంటే మత్తయి సువార్తకి వెళ్దాం. లెట్స్ గో టు మాథ్యూ 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చదువమ్మా. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఇంత గొప్ప ట్రైనింగ్, ఇంత గొప్ప అధికారము, ఇవన్నీ కూడా ఏమీ లేకపోవడం వల్ల పోయాయి. యు ఆర్ సీయింగ్ దట్ నౌ. దే లాస్ట్ పవర్, అథారిటీ, వెల్త్. సంచులతో పట్టుకెళ్ళేటంత డబ్బు, పైనుంచి ఏది ఆజ్ఞాపిస్తే వచ్చేటువంటి అధికారము, ఇవన్నీ ఏది లేక పోగొట్టుకున్నారు. దే లాస్ట్ దేర్ మనీ, ఎవ్రీథింగ్. ఇంత డబ్బుని, ఇంత అధికారాన్ని కేవలం ప్రార్థన లేకపోవడం ద్వారా. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి నువ్వు ఏదైనా నేర్పించాలి అనుకుంటే చదువు కాదు నేర్పించాల్సింది, బలమైన ప్రార్థన. వాళ్ళు 10th క్లాస్ వచ్చేటప్పటికి కనీసం గంటన్నర ప్రార్థించే స్తోమత ఉండాలి వాడికి. ఎంతసేపు? అట్లీస్ట్ 1.5 hours. God bless mummy, God bless Tom, God bless Jerry, God bless me. Amen. Prayer not only helps you receive things, but preserve the riches of God. Prayer preserves. Simple. నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేసుకోలేకపోయారు వాళ్ళు. దే లాస్ట్ దేర్ వెల్త్. దేనికి వెళ్తున్నారు? ఇఫ్ యూ లూజ్ యువర్ ప్రేయర్ లైఫ్, యూ లూజ్ ద డివైన్ అసైన్మెంట్ ఫర్ యూ. నీవు ప్రార్థన, ఒక్కోసారి నీ మినిస్ట్రీలో బిజీ అయిపోయి, చాలామంది మీ సేవలో బిజీ అయిపోయి ప్రార్థన వదిలేస్తారు. డోంట్ లీవ్ నీ బైబిల్ స్టడీని, ప్రార్థనని విడిచిపెట్టక. యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ దిస్, యూ విల్ ప్రిజర్వ్ యువర్ పవర్, హల్లెలూయా, అండ్ వెల్త్. ఎంతమందికి అర్థమైంది ఏం చెప్పేది? ఎందుకంటే ఎక్కువ స్ట్రాంగ్ డోస్ ఇవ్వను. 2 విషయాలు నేను కవర్ చేశాను. ఏమేం కవర్ చేశాను? ఒకటేమో సమృద్ధి అనండి. యేసయ్య సమృద్ధిగా జీవించాడా, చాలా బీదగా జీవించాడా? శిష్యులు బాగా డబ్బుతో జీవించారా, లేకపోతే పేదవాళ్ళలో జీవించారా? సమృద్ధి. కాబట్టి ఇప్పుడు యేసయ్య శిష్యులుగా సమృద్ధి మీ హక్కు అని ఎంతమంది అనుకుంటున్నారు? స్వస్థత మీ హక్కు అని ఎంతమంది అనుకుంటున్నారు? ఎస్. ఏమి ఎంత కావాల్సి అంత నీ ఇష్టం, ఎంత కావాల్సి అంత తీసుకో. దేవుడు ఎంతైనా ఇవ్వగలడు, ఎంతైనా నీకు ఇవ్వగలడు. అయితే ఇక్కడ పీటర్ లీడర్ అన్నమాట. లీడర్ ఇంట్లో తల్లి తండ్రి ప్రార్థనా జీవితాన్ని కోల్పోతే పిల్లలు ఎండిపోతారు. పేతురు ఒక్కడు కోల్పోయాడు. యోహాను, యాకోబు అందరూ ఏమైపోయారు? చిన్న చిన్న బట్టలు చుట్టుకొని వల వేసుకొని లేసా అంటూ పోతున్నారు. ముందు ఎవరు వెళ్తున్నారు? పీటర్ హీస్ గోయింగ్ నౌ, హీస్ ఫాలోయింగ్. ఏమి లేదు నాయకుడికి. 1 గంట ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఎంతసేపు? గంట. 5 మినిట్ కా ప్రేయర్ చూడదు అని చెప్పండి పక్కన వాళ్ళకి. 15 మినిట్ కా బి చూడదు అని చెప్పండి. అర్ధగంట కూడా వదిలేసేయని చెప్పండి. దరిద్రం. బిగిన్ విత్ అట్లీస్ట్ an hour. Because there is money in prayer, there is power in prayer. Hallelujah. You're seeing me now? Stop praying Tom and Jerry prayers. పక్కన చెప్పు, టామ్ అండ్ జెర్రీ ప్రేయర్లు మానేసేయని చెప్పండి. That will not preserve you. You're getting me now? 10 నిమిషాలు ప్రార్థన నా వల్ల కాదు, అరగంట సేపు కూడా నా వల్ల కాదు, నేను చేయలేను అరగంట. కనీసము గంటన్నర చేస్తే కానీ నాకు తృప్తి ఉండదు. సాటిస్ఫైడ్. బైబిల్ అలా 3-4 గంటలనే చదవాలి రోజుకి. అప్పుడు అలాగే ఏదో ఒక 2-3 అధ్యాయాలు చదివితే అసలు ఊపిరి అన్నట్టు ఉంటుంది నాకు. ఐ డోంట్ నో హౌ, ఎలా బతుకుతారో అర్థం కాదు నాకు. ఇఫ్ యూ కెనాట్ ప్రే అండ్ యూ కెనాట్ రీడ్ బైబిల్, ఐ డోంట్ నో హౌ యూ లివ్. ఎప్పుడైనా బిజీ అయిపోయాను అనుకోండి, భయం వేసేస్తూ ఉంటుంది నాకు. బిజీ అయిపోతే, ప్రార్థన బైబిల్ స్టడీ వీక్ అయిపోతే, మొత్తం యేసయ్య ఇచ్చిన ట్రైనింగ్ మొత్తం ఊడ్చుకెళ్ళిపోయి రోడ్డెక్కేస్తావు నువ్వు. యు గెటింగ్ మీ నౌ?
సో ఎంతమంది మదర్ ఫాదర్స్ ఉన్నారు ఇక్కడ? ఎస్, లెర్న్ ఎ ప్రేయర్ లైఫ్ అండ్ టీచ్ యువర్ చిల్డ్రన్ ఎ ప్రేయర్ లైఫ్. టీచ్ యువర్ చిల్డ్రన్ ఎ ప్రేయర్ లైఫ్. పక్కన వాళ్ళతో చెప్పండి, సీరియస్గా ప్రార్థనా జీవితంలోకి ఎంటర్ అవ్వమని చెప్పండి. ఎందుకంటే ఐ హ్యావ్ డిసైడెడ్ మై సెల్ఫ్ టు ఎంటర్ ఇన్ టు ఈవెన్ మోర్ సీరియస్ ప్రేయర్ లైఫ్ ఫ్రమ్ టుమారో. హల్లెలూయా. ఐ హ్యావ్ డిసైడెడ్. మీ ఎంతమంది నిర్ణయించుకున్నారు? స్టాండ్ అప్ విత్ మీ. ఈవెన్ మోర్ సీరియస్. దిస్ విల్ ప్రిజర్వ్ యువర్ ప్రాస్పరిటీ. తర్వాత యేసు ప్రభు వారు మళ్ళా వచ్చి వాళ్ళకి ప్రార్థించడం నేర్పించారు. ఏకదాటిగా గదిలోంచి బయటికి రాకుండా ఎంతకాలం ప్రార్థించారు? 120 రోజులు. దెబ్బకి అలవాటు అయిపోయింది వాళ్ళకి. హల్లెలూయా. He has empowered them to pray, to preserve his power, his wealth. The keys of the kingdom were lost just because of lack of prayer. కేవలం ప్రార్థన లేకపోవడం వల్ల సమస్యలు ఎక్కువైపోయాయా? 3 గంటలు ప్రార్థన చేయి. ఇంకా ఎక్కువైపోయాయా? 6 గంటలు. ఇంకా ఎక్కువైపోయాయా? 20 గంటలు. హల్లెలూయా. ఆ రాయ బద్దలైపోవాల్సిందే. హల్లెలూయా. It has to be broken. A serious prayer life has costed them serious stuff. డబ్బు అంత ఎంత డబ్బు పోయిందండి, ఎంత అధికారం పోయింది. Did you see that? యేసయ్య ఎంత బాధగా ఉంటుంది పైన. ఇంత తండ్రి ఏమనుకుంటాడు, ఇంత ట్రైనింగ్ ఇస్తే నా కుమారుడు చేపలు పట్టుకోవడానికి వెళ్తారా మీరు? అస్సలు నా కుమారుడు కరుణమేడు కాబట్టి సరిపోయింది, నేనైతే నా వాతలు పెడుతున్నాను మీకు తండ్రికి. అవునా కదా? 3.5 సంవత్సరాలు రెగ్యులర్ ట్రైనింగ్ ఇస్తే దేనికి వెళ్తారంట? చేపలు పట్టడానికి పోతారా? మీరు ఏది బంధిస్తే, ఏది తెరిస్తే 5,000 మందికి పంచిపెట్టారు. ఎలాగా? వెళ్ళండి, మనుషులు పట్టండి, ధనములు, రాజులు, నాయకులు అందరినీ తలకిందులు చేయండి అన్నాడు. అబ్బాయి ఏళ్ళు రివర్స్ అయిపోయి చేపలు పట్టుకోవడానికి. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం వచ్చిందో భూలోకాన్ని తలకిందులు చేయడం మొదలుపెట్టారు. They turned upside down. They learned the prayer. మళ్ళా ఆ పోయిందంతా మళ్ళా తిరిగి they got it back. ఈ రోజు నుంచి మీ జీవితాలు మారిపోతున్నాయి. I hope you understood the power of prayer today. ఎంతమందికి అర్థమైంది ప్రార్థన యొక్క శక్తి? Prayer is not cheap. Prayer is preserving the divine power at a higher level. ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, ఈ రోజు నుంచి నాకు, నా కుటుంబానికి నూతన ప్రార్థనా జీవితం దయచేయి. Come on, begin. A new prayer life, a serious prayer life, my God. అడగండి, ప్రభువా, ఈ రోజు నుంచి ఐఎమ్ మేకింగ్ ఎ డెసిషన్. నేనే కాదు, నా భార్య, ఇప్పుడు నేను ఎదుక్కునే భార్యకి, పెళ్ళంకే ముక్కు పొడుగ్గుందా, జుట్టు పొడుగ్గుందా, చదువుకుందా, అది కాదు. ప్రార్థన చేసే స్త్రీయా, ప్రార్థన చేసే పురుషుడు నా భర్త అని ఎదుక్కోవాలా? వెదర్ హీ కెనాట్ ప్రే, గెట్ లాస్ట్. ఏనో ప్రభువా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను నేను. ఎ న్యూ ప్రేయర్ లైఫ్, ఎ న్యూ ప్రేయర్ లైఫ్, ఎ న్యూ ప్రేయర్ లైఫ్ విల్ బ్లెస్ మీ. ఒక నూతన విధమైనటువంటి స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని నాకు దయచేయండి. గివ్ మీ ఎ పవర్ఫుల్ ప్రేయర్ లైఫ్, మై లార్డ్, టు ప్రే, టు ఆస్క్, టు బ్లెస్ మై సెల్ఫ్. ఎ న్యూ డెసిషన్, ఎ న్యూ డెసిషన్, ఒక నూతన నిర్ణయం. మేక్ ఎ డెసిషన్ టు ప్రే. మేక్ ఎ డెసిషన్. ఒక నిర్ణయించుకోండి. ఈ రోజు నుంచి ప్రభువా, నేను ప్రార్థించడమే కాదు, నా పిల్లలకి నేర్పిస్తాను. దేవుని మందిరంలోకి ఆరాధించడం నేర్పిస్తాను, వాక్యం చదవడం నేర్పిస్తాను, ప్రార్థన నేర్పిస్తాను. ఐ విల్ రిస్టోర్ ద డిసైపుల్స్ గ్లోరీ ఇన్ ప్రాస్పెరిటీ అండ్ అథారిటీ ఇన్ జీసస్ నేమ్. వీ వాంట్ టు బి నాట్ వీక్ డిసైపుల్స్. బలహీనమైన శిష్యులు కాదు, బలవంతులకు శిష్యులుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాము. లార్డ్ జీసస్. ప్రేయర్ లైఫ్. ఎస్, పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కళ్ళు ప్రార్థనా జీవితాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు హీ ఈస్ గివింగ్ యూ డిటర్మినేషన్ టు ప్రే ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయంలో ప్రార్థించే అలవాటు, పట్టుదలతో ఎడతెగక ప్రార్థించే అలవాటు మీ హృదయాలకు ఇస్తున్నాడు. లార్డ్, రిలీజ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. రిలీజ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన లేక శిష్యులు గొప్ప ధనాన్ని, అధికారాన్ని పోగొట్టుకున్నారు. జస్ట్ బికాస్ దే కుడెంట్ ప్రే. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైపోయింది. The spiritual life is a great preserver of riches and power and authority. I release a spirit of prayer. అందరి మీదకి ప్రార్థనాత్మను విడుదల చేస్తున్నాను. Lord, I release ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు
ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కళ్ళ మీద నూతన ప్రార్థనాత్మను విడుదల చేస్తున్నాను. ఐ రిలీజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఇంటు దేర్ లైఫ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఇంటు దేర్ లైఫ్స్. లార్డ్, ఐ రిలీజ్ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఇంటు దేర్ లైఫ్స్. అందరూ చెప్పండి, నజరేయుడైన యేసు నామమున ఈ రోజు నుంచి నూతనమైన ప్రార్థనా జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నూతన మనస్సుతో నేను పొందుకుంటున్నాను. ఈ రోజు నుంచి యేసయ్య శిష్యుల్లాగా నూతనమైన అధికారంతో, నూతనమైన సమృద్ధితో నేను జీవించి నా పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని సమృద్ధి వైపు, స్వస్థత వైపు, సత్యమైన మార్గం వైపు అధికారంతో తీసుకెళ్తాను. నా గిన్నె నిండి పొర్లుతుంది. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.